ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 853వ ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము తెలియచేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 853వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హరనాథ మహాప్రభు శరీరం విడినను మనలను విడలేదనియో, అప్రాకృత శరీరధారి అయి సదా మనతో సంచరించుచున్నాడనియు అనేక లీలల వలన భక్తులకు రుజువవుచున్నది. కొన్ని సమయములలో ప్రభు ఉత్తమ జీవుల యందు ప్రవేశించి ఆ వేష రూపమున వారికి దర్శనము ప్రసాదించి భక్తులకు అనేక సందేశములు ఇచ్చేవారు. అంతేగాక మనకు రాబో కష్టములను తెలియజేయుచు వాటిని అధిగమించడానికి ప్రభు నామం చేసుకొనమని ధైర్యము చెప్పి వారి కష్టములను తొలగించుచుండెను. తను ప్రేమించుచున్న ప్రతి భక్తునకు వారి వారి భావ తీవ్రతను బట్టి కనబడుతూ వారికి రక్షణ కలిగించుచు మనోధైర్యం ప్రసాదించుచుండెను. భక్తులను క్రమక్రమంగా వృద్ధి చేయుచుండెను. ప్రభు భక్తులైన ప్రతి వారికి వారి గృహంలో ఏదో ఒక లీల ప్రదర్శించుచుండెను. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. శ్రీ హరనాథుని శ్లోకం గానం చేయుచున్న భక్తురాలు శ్రీమతి లలిత. జయతు జయతు సత్ ప్రేమావని చక్రవర్తి. జయతు జయతు సత్ప్రేమావని చక్రవర్తిం, జయతు జయతు టాతు క్వంస సింధోస్స సాంకం, జయతు జయతు చైతన్యాంస సంభూతదేవం, జయతు జయతు నిత్యానంద కారుణ్యమూర్తిం. శ్రీ హరనాథ అవతార విశిష్టత తెలియచేయుచున్న విద్యావేత్త శ్రీమతి చింతావాణి శర్మ గారు. కుసుమహర ప్రతి గృహము కుసుమహర నిలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ యూట్యూబ్ ద్వారా కుసుమహరుల లీలలు, సంకీర్తనలు, కళ్యాణాలు అలా నిర్విరామంగా ప్రసారం అవుతున్నాయి. దానికి శ్రీ విజయరామయ్య గారి నిరంతర కృషి పనిచేస్తోంది. వారి కృషి వలనే ఈ కార్యక్రమాలు ఇంత అందంగా, విజయవంతంగా, ఆహ్లాదంగా సాగుతున్నాయి. కుసుమహరనాథులు అందరికీ చాలామంది భక్తులకి గోపాలుగా కనిపించారు. యశోదమ్మ చిన్నతనంలో గోపాలుణ్ణి, కృష్ణుణ్ణి, బాలకృష్ణుణ్ణి వెన దొంగతనం పక్కిళ్లలో చేసినప్పుడు ఎలా దండించిందో అదంతా కూడా మనకి హరనాథ్ విషయంలో కూడా మనం దాన్ని ఊహించుకోవచ్చు. ఎందుకంటే అనేక లీలలు ఆయన కూడా చేశారు, చిన్నతనంలో కూడా చేశారు. వెన్న తీసుకొని దొంగతనం చేయడం అనేది కాకపోయినా ఎక్కడో ఉన్నటువంటి దాచిన వస్తువుని చెప్పడం, కనిపించకుండా పెట్టినటువంటి వస్తువుని చెప్పడం, లేదా ఒక దొంగ పట్టుకెళ్ళినటువంటి వస్తువు ఎక్కడుందో చెప్పడం, ఇలాగా ఆయన చిన్నతనం నుంచి కూడా మానవాతీతమైనటువంటి శక్తులు తనకి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని రూఢి చేసేట్టుగా ఆయన ప్రవర్తన సాగేది. ఒకసారి యశోదమ్మ చిన్ని కృష్ణుణ్ణి వెన్న దొంగతనానికి పట్టుకోవాలని చూస్తుంది. ఆయన దొరకడు, పరిగెడతాడు. సరే ఊరుకుంటుంది. మళ్ళీ ఇంట్లో ఆవిడ ఆయనకి అమ్మ ఆకలని అంటుంటే తన స్తన్యాన్ని ఇచ్చి ఈ లోపుని పొయ్యి మీద పొంగుతున్నటువంటి పాలను దించడానికని లోపలికి వెళ్తుంది. వెంటనే ఈయన మిథ్య కోపాన్ని నటిస్తూ అమ్మ పాలు ఇవ్వకుండా వెళ్ళిపోయింది అంటూ ఏడుస్తూ అక్కడ ఉన్నటువంటి పెద్ద వెన్న పాత్రని, ఆ పక్కనే చిన్న రాయి ఉంటే దాంతో
కొట్టి ఆ వెన్నకొండ పైన వెన్న, పెరుగు, మజ్జిగ ఇవన్నీ కూడా ప్రవాహంలాగా అక్కడంతా నిండిపోయేట్టుగా చేస్తాడు. వచ్చి చూస్తుంది. తల్లి దండిస్తుందేమో అని ఆయన పారిపోవడం మొదలు పెడతాడు. ఆవిడ పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా లొంగడు. ఆఖరికి ఆమె చెమటలు కారిపోతూ, సెగలో ఉండే పువ్వులు కిందకి రాలిపోతూ, కొంగు జారుతూ, పట్టుకుని ప్రయత్నం చేయలేక ఆయాసపడుతూ రొప్పుతూ ఉంటే తల్లి బాధ చూసి, తల్లి కష్టాన్ని చూడలేక ఆయన ఆగుతాడు. వెంటనే ఆవిడ ఒక చేత్తో ఆయన పట్టుకుని కట్టి ప్రయత్నం చేస్తుంది. ఇంట్లో ఒక మూలగా పడేసినటువంటి అనేక తాళ్ళు ఉంటాయి. అంటే వెన్న చిలికేటప్పుడు కవ్వానికి నించుని చిలుకుతారు. చాలా పొడుగ్గా ఉంటాయి కవ్వాలు. పెద్ద పొండ, ఆ పాత్ర మట్టి పాత్రలో పెరుగు ఉంటుంది. ఆ పెరుగుని చిలికి వెన్నను తీస్తారు. ఆ పాత్రలకి చిలకడానికి ఆ నించుని వీళ్ళు కవ్వానికి తాడు కట్టి చిలికేటప్పుడు ఉపయోగించే తాళ్ళు బాగా నలిగిపోయినటువంటి తాళ్ళని తీసేసి పక్కన పడేస్తూ మళ్ళీ కొత్త తాడు కడుతూ ఉంటారు కవ్వానికి. ఇలాగా నలిగిపోయిన తాళ్ళన్నీ తీసి ఒక పక్కన గుట్టలా ఉంటే అవన్నీ కూడా ఇంచుమించుగా కట్టడానికి అంత పనికొచ్చేవి కావు, గట్టిగా ఉండవు. అలాంటి తాళ్ళు ఒకటి తెచ్చి ఈవిడ ఓ చేత్తో పిల్లాడిని పట్టుకోవడం, ఓ చేత్తో తాడు దగ్గరికి వెళ్ళడం, తాడు తేవడం, పిల్లాడిని కట్టి ప్రయత్నం చేయడం. ఏ తాడు సరిపోలేదు. అలా కట్టి ప్రయత్నం చేస్తుంటే ఆవిడకి మొత్తం మీద ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ అయిపోయాయి. ఆ తాళ్ళన్నీ అయిపోయి ఆఖరిని ఒక్కటే తాడు మిగిలింది. ఆ తాడుతో కూడా ఆయన పొట్ట తిరగట్లేదు. దామోదరుడు ఆయన జగజ్జాలాలు అన్నీ కూడా బొజ్జలో దాచుకున్న చిన్ని బొజ్జ, పైకి చిన్ని బొజ్జ, అది జగజ్జాలన్నీ దాచుకున్నటువంటి బ్రహ్మాండం. తిరగటం లేదు తాడు. తిరగకపోతే వెంటనే అక్కడ ఉన్నటువంటి చక్కెరోలు 2 భాగాలుగా ఉంటాయి. చక్కెరోళ్ళు పూర్వం కాలంలో ఉండేవి. కిందన ఒక దిమ్మలా ఉండి పైన ఒక కుంది టైప్లోగా, అంటే అందులో రోకళ్ళు పెట్టి దంచడానికి వీలుగా ఉంటాయి. లేదు అంటే కిందది కూడా కలిపి చక్కెరోలు అంటేను ఇంచుమించుగాను అవి ఎలా ఉంటాయి అంటే మనం మోడాలని చెప్పేసి కూర్చుందుకు వాడుతూ ఉంటాం. ఆ టైపులో మధ్యలో సన్నగా ఉండి కిందన ఉండి పైన ఉంటాయి రోల్లాగా, లోపల గుంటలా ఉండి. ఆ రోలు మధ్యలో భాగానికి ఒకవైపు ఈ తాడిని కట్టి బొద్దకు ఒకవైపు కట్టి ఎక్కడికి పోతావో చూస్తానని చెప్పి పిల్లవాడిని అక్కడ, అంటే అంత ఆ గట్టి కర్ర రోలు అది ఎలాగూ లాగలేడు ఈ పిల్లాడని ఆవిడ పని చూసుకుందుకు వెళ్తుంది. లోపల వేరే పని చూసుకుందుకు. ఈ తాళ్ళు ఏమిటి, ఈ పాసాలు ఏమిటి, ఈ కట్టడం ఏమిటి అంటే మన ఇంట్లో ఉండే తాళ్ళు ఇవి అనేక తాళ్ళు, అనేక పాసాలు. ఏమిటది? భార్యకి భర్త, నా భర్త పాసం, నా భార్య పాసం, నా కొడుకు అదొక పాసం, నా కుమార్తె అదొక పాసం, నా కోడలు పాసం, నా అల్లుడు అదొక పాసం, నా మనవలు అది పాసం, నా మిత్రులు పాసం, నా బంధువులు అదొక పాసం. ఇలాంటి తాళ్ళు ఎన్నో గృహంలో ఈ బంధాల మధ్యనే ఉంటాడు. ఈ బంధాలన్నీ ఉంటాయి గృహస్థుకి. ఇలాంటి తాళ్ళన్నీ ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? అన్ని తాళ్ళు వ్యర్థమైపోయాయి. ఆఖరి మిగిలింది ఒకటే. అంటే ఇక్కడ అర్థం ఏమిటన్నమాట, అంతరార్థం. త్వమేవ మాతా చ త్వమేవ పుత్రచ్చ త్వమేవ సఖా త్వమేవ బంధు త్వమేవ పిత. ఇలాగా అన్నీ నువ్వే తండ్రివి, నువ్వే తల్లివి, నువ్వే సఖుడివి, నువ్వే మిత్రుడివి, నువ్వే పుత్రుడివి, నువ్వే భర్తవి, నువ్వే భార్యవి, మొత్తం నువ్వే. అన్ని పాశాలు నీ వైపు తిప్పినప్పుడే మా జీవితాలకి ధన్యత లభిస్తుంది. అలా కాకుండా ఈ పాశాల్లో ఇవన్నీ పశుపాశాలు. పశువుని
తాళ్ళతోటి ఎలా కడతారో అటువంటి పాశాలు. అంటే ఈ జన్మ పరంపరల యొక్క బంధాలు ఇవన్నీ వదులుకొని ఆయన వైపు తిరిగితే ఒకటే పాశం. అదేమిటి? త్వమేవ మాతా చ పిత త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమదేవ దేవ. ఆ స్థితికి రావాలి అని ఇక్కడ మనకి పరోక్షంగా యశోదమ్మ ద్వారా తెలియజేస్తున్నారు. హృదయ విపుల సామ్రాజ్యము మధుర గీతమున గానం చేయుచున్న భక్తుడు శ్రీ ఎంవిహెచ్ ప్రసాద్, బృందావనం. హృదయ విపుల సామ్రాజ్యమును పాలింపవే ప్రభు.
కుసుమహర. ఆపద్బాంధవుడైనటువంటి కుసుమహరుడు నిత్యం మనల్ని గమనిస్తూనే మన కదలికలను గమనిస్తూ ఉంటారు, కానీ మనం ఆయనను గుర్తించలేకపోతున్నాం. అయితే దీనికి ఉదాహరణగా ఒక లీలను మీతో పంచుకోదలిచాను. పార్షి భక్తుడు ఒకరు అతని మతస్థాపకుడైనటువంటి జొరాస్టర్ చిత్రపటాన్ని మరియు హరనాథ ప్రభు చిత్రపటాన్ని ఒకదానికి ఒకటి ఎదురుగా ఉంచి నిత్యం ఆరాధించేవాడు. కానీ ఆయన భార్య మాత్రం హరప్రభుని ఆరాధించేది కాదు. అయితే హరనాథ ప్రభువు ప్రతిసారి కూడా ఆ భక్తునికి జాబు వ్రాస్తూ ఆ ఉత్తరం లోపల అమ్మ నన్ను ప్రేమించునుగాక మరియు నన్ను మర్చిపోకుండా ఉండునుగాక అని వ్రాస్తూ ఉండేవారు. అయితే ఒకసారి హరనాథ మహాప్రభువు జాబులో పావురానికి వలె నాకులో రెక్కలు ఉండినచో మీ ఇద్దరిని ఆ గదిలో చూచి ఆనందించేవాడిని కదా అని రాయడం జరిగింది. అయితే ఈ ఉత్తరం అందిన తర్వాత ఒకనాటి రాత్రి వారి గదిలోకి పార్షి భక్తుని గదిలోనికి ఒక పావురము ఎగురుతూ వచ్చి ఆ గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఒక అలమారా మీద కూర్చుండిపోయింది. అయితే అతని భార్య ఆ పావురాన్ని బయటికి చూడడానికి నానా అవస్థలు పడి చివరకు ఆ పావురాన్ని బయటికి త్రోసివేసినది. ఇది జరిగిన 2-3 రోజుల తర్వాత భక్త ప్రియుడైనటువంటి హరనాథ ప్రభు నుండి పార్షి భక్తులకు జాబు వచ్చింది. దానిలో నేను అర్ధరాత్రి మీ గదిలోనికి వచ్చాను, కానీ నీ భార్య మాత్రం నన్ను గట్టిగా పట్టుకొని నా రెక్కలు విరిచి కిటికీ గుండా బయటికి త్రోసివేయగలిగింది. ఆ జాబును చూసిన తర్వాత ఇద్దరు భార్య భర్తలు ఆశ్చర్యపోయినారు. అతని భార్య మనస్సులో పరివర్తన రాసాగింది. ఆమె తను చేసిన పనికి పశ్చాత్తాపడి ఆ గదిలో అంతా కూడా వెతకగా ఒక మూల పావురం యొక్క ఈక కనపడింది. ఆమె ఆ ఈకను తీసుకొని ప్రాణప్రదంగా భద్రపరుచుకుంది. అప్పటి నుండి ఆమె దృఢమైన భక్తితో కుసుమహరనాథుని ఆరాధించడం మొదలుపెట్టింది. శ్రీ హరనాథ మహాప్రభు 160వ జన్మదినోత్సవ వేడుకలు అనేక మందిరములలో జరిగినవి. తిలకించండి భక్తులారా. శ్రీ ఎం వెంకటరమణ గారి గృహంలో జరిగిన సంకీర్తన. జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ జయ హరనాథ కుసుమ కుమారి జయ జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ జయ హరనాథ కుసుమ కుమారి జయ జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ జయ హరనాథ కుసుమ కుమారి జయ జయ హరనాథ జయ 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 కుసుమ కుమారి జయ జయ హరనాథ
జయ కుసుమ కుమారి జయ జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ. శ్రీ కుసుమహర్ల దివ్యధామములు కార్యక్రమంలో భాగంగా ఈ ఎపిసోడ్లో జగత్ ప్రసిద్ధిగాంచిన పూరీ మహాక్షేత్రంలో నెలకొని ఉన్న శ్రీ హరనాథ అనాథ ఆశ్రమ విశేషములు తిలకించండి. శ్రీ హరనాథ మహాప్రభు అత్యంత ప్రీతిపాత్రమైన జగత్ ప్రసిద్ధిగాంచిన పురుషోత్తమ క్షేత్రము, గౌరాంగ మహాప్రభువు సంచరించు ప్రదేశము, జగన్నాథ స్వామి రథచక్రాలతో అణువణువు పవిత్రమైన పుణ్యభూమి, శ్రీ హరనాథుడు జగన్నాథుడు భక్తులకు దర్శనమిచ్చిన పవిత్ర స్థలము. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. సుమారు 500 సంవత్సరాల పూర్వము ఈ ఆశ్రమ ప్రదేశము శ్రీ గౌరాంగుని చరణచారణలతో పవిత్రమైన భూమి. ముందర ఉన్న ఘట్టంలో శ్రీ గౌరాంగుడు ప్రతిరోజు సముద్రంలో స్నానం చేసేవారు. ఒడ్డున నిల్చుండు గాని, ఆశ్రమం గదిలో దేనిలోనైనా నిద్రిస్తూ గాని ఎవరైనా అలా వాంఛిస్తే శ్రీ గౌరాంగుడు ఇక్కడ చేసిన సంకీర్తన అర్ధరాత్రి సమయంలో వినవచ్చు. ఎందుకంటే ఆ సంకీర్తనని సముద్రం మహావైభవంగా ఆనందోత్సవాలతో డోలా పూర్ణిమ శుభదినాన 1914 మార్చి నెలలో ఆశ్రమ ప్రవేశం జరిగింది. ఈ ఉత్సవాలు ఒక వారం కంటే ఎక్కువ రోజుల పాటు సాగాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతముల నుండి భక్తులు అభిమానులు విచ్చేశారు. అటల్ బిహారీ నాంది ఆయన భార్య సారీమా వచ్చారు. భక్త హరిదాసును ఖననం చేసిన తరువాత 500 సంవత్సరాల కిందట గౌరాంగ మహాప్రభువు ఈ ఆశ్రమం ముందున్న సముద్ర ఘట్టంలోనే అదృశ్యమయ్యారని ఠాకూర్ వెల్లడించారు. ఏమార్ మఠం, పూరికి చెందిన మహాన్ మహారాజ్, దేవాలయ అధికారులు అమూల్యమైన సేవలు అందించారు. ప్రభుత్వోద్యోగులు, ప్రజలు కూడా హృదయపూర్వకంగా ఉత్సవంలో పాల్గొన్నారు. చాలా మంది బీదవారికి అన్నదానం జరిగింది. మహదానందంగా కుల మత వర్ణ విచక్షణ లేకుండా ఠాకూర్ అందరినీ ఆప్యాయతతో కౌగిలించుకుని స్వహస్తాలతో తినిపించారు. ఠాకూర్ హరనాథ్ని ఈ ఉత్సాహభరితమైన అద్భుత కార్యం చూడంగానే ఆ సందర్భంలో అక్కడ ఉన్న వారందరిలోనూ ప్రతి పనిలోనూ నిజాయితీగా ఉండాలనే, ప్రతి వారిని నిస్వార్థంగా ప్రేమించాలనే సద్భావాలు జనించాయి. అప్పుడు దృశ్యమైన ఈ మహత్తర కార్యం ఠాకూర్ను గొప్ప కర్మయోగిగా స్వాత్మానందంలో సంచరిస్తున్న ఒక అవతారమని రుజువు చేసింది. పూరీ మహాక్షేత్రంలో 2014 డిసెంబర్ నెల 16, 17, 18లో జరిగిన మహా అద్భుత కార్యక్రమాలను అశేష భక్తుల సహాయ సహకారములతో శ్రీ కుసుమహర్నాథ్ మిషన్ ఇండియా వారు అతి ప్రయాసలు కోర్చి అత్యంత వైభవంగా జరిగిన విశేష కార్యక్రమములను అనగా 16వ తేదీ జగన్మాత మాతృశ్రీ కుసుమకుమారి దేవి 144వ జన్మదినోత్సవ వేడుకలు, 17వ తేదీ ఉదయం సుప్రభాత సేవ, జై హర్నాథ్ జై, కుసుమకుమారి జై అను సోషాక్షరి నామ ప్రారంభము. అదే రోజు ఉదయము 7 గంటల నుండి సుమారు 250 మంది భక్తులు జయ జయ ధ్వనులతో నృత్యము చేయుచు కుసుమహర లిఖిత కోటి పుస్తకములను శ్రీ హరనాథ అనాథాశ్రమం నుండి సముద్ర తీరమునకు తీసుకుని పోయి సముద్రంలో నిక్షిప్తం చేయుట, ఇంతటి మహోన్నత కార్యక్రమము ఇంతకు ముందు జరగలేదు. కుసుమహర్నాథ్ భక్తులకు ఒక అద్భుతమైన చిరస్థాయిగా వారి హృదయంలో నిలిచిపోవు మధురమైన సంఘటన. 18వ తేదీ ఉదయం 8:30 నుండి 12 గంటల వరకు పూరి మాడవీధులలో 100 వాహనములతో 400 మంది భక్తులు తమ తమ మందిర బ్యానర్లతో నృత్య గీతములతోనూ పూరీ నగరంలో జరిపిన మహారథయాత్ర మరోలేనిది, మరుపురానిది. గౌరాంగ మహాప్రభువు విగ్రహం దగ్గర వచ్చిన తరువాత పై చెప్పిన మాసిపోయిన గడ్డము బట్టలతో ఒక అపరిచిత వ్యక్తి
భక్తుల సముదాయంతో కలిసి సుమారు 30 నిమిషములు నృత్యం చేసి ఆనంద పారవస్యంతో భక్తులను తన్మయులు చేసిన తరువాత అదృశ్యమగుట అశేష భక్తులు తిలకించిరి. హర్నాథ మహాప్రభువే ఆ విధముగా వచ్చి భక్తులతో కలిసి ఆనందించారు, అందరినీ ఆనందపరిచారు. తిలకించండి ఆ దృశ్యము, మరువరానిది మరువలేనిది. జయ రామానందన జగదభినందన సోనాముఖీశ మహాప్రభు ప్రభు ప్రభు. కుసుమ కుమారి హృదయ నివాస గోలోకవాస దయానిధి. కుసుమ కుమారి హృదయ నివాస గోలోకవాస దయానిధి. హరనాథ అనాథ జననాథ